టాలీవుడ్ లో ఇప్పుడు అక్కినేని మాజీ జంట మరోసారి వార్తల్లో నిలిచింది. ఒకప్పుడు భార్యాభర్తలుగా ఉన్న సమంత నాగచైతన్య ఇప్పుడు వేర్వేరు మార్గాల్లో తమ కెరీర్ ను ముందుకు తీసుకెళ్తున్నారు. అయితే తాజాగా ఇద్దరు ఒకే దారిలో అడుగులు వేస్తుండడం సినీ వర్గాల్లో ఆసక్తికర చర్చకు దారితీసింది. నటుడిగా సక్సెస్ఫుల్ కెరీర్స్ కొనసాగిస్తున్న నాగచైతన్య ఇప్పుడు నిర్మాతగా కొత్త అవతారం ఎత్తుతుంటే ఇప్పటికే సమంత కూడా నిర్మాతగా తన ప్రయాణాన్ని ప్రారంభించింది. దీంతో సమంత రూట్లోనే నాగచైతన్య అంటూ సోషల్ మీడియాలో చర్చ మొదలైంది. మళ్ళీ ఇద్దరు ఒక్కటవుతున్నారంటూ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అక్కినేని నాగచైతన్య కెరీర్లో ప్రత్యేక గుర్తింపు తెచ్చిపెట్టిన వెబ్ సిరీస్ దూత. సస్పెన్స్, మిస్టరీ, సైకలాజికల్ థ్రిల్లర్ అంశాలతో ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈ సిరీస్కు ఇప్పుడు సీక్వెల్ రాబోతోంది. దూత 2 పేరుతో తెరకెక్కుతున్న ఈ ప్రాజెక్ట్ ఇటీవల అధికారికంగా ప్రారంభమైంది. పూజా కార్యక్రమాలతో పాటు షూటింగ్ కు కూడా శ్రీకారం చుట్టారు. ఈ వేడుకకు అక్కినేని నాగార్జున ముఖ్య అతిథిగా హాజరై క్లాప్ కొట్టి యూనిట్ కు శుభాకాంక్షలు తెలిపారు. అయితే ఈసారి దూత 2కి మరో ప్రత్యేకత కూడా ఉంది. ఇప్పటి వరకు నటుడిగా మాత్రమే కొనసాగిన నాగచైతన్య ఇప్పుడు నిర్మాతగా కూడా మారుతున్నారు. దూత 2ను స్వయంగా నిర్మిస్తూ తన కెరీర్లో కొత్త అధ్యాయాన్ని ప్రారంభించారు. నిర్మాతగా నాగచైతన్యకు ఇది తొలి ప్రాజెక్ట్ కావడం విశేషం. అమెజాన్ ప్రైమ్ వేదికగా స్ట్రీమింగ్ కాబోతున్న ఈ సిరీస్ కు మరోసారి దర్శకుడు విక్రమ్ కే కుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. మొదటి సీజన్ కు వచ్చిన మంచి స్పందనతో రెండో సీజన్ పై కూడా భారీ అంచనాలు ఏర్పడ్డాయి. మొదటి సీజన్ లో కీలక పాత్రల్లో కనిపించిన పార్వతి తిరువోతు, ప్రియా భవానీ శంకర్ ఈసారి కూడా తమ పాత్రలను కొనసాగిస్తున్నారు. వీరితో పాటు ఈ సీజన్ లో ప్రముఖ నటి భూమికా చావ్లా కూడా కీలక పాత్రలో నటిస్తున్నారు. ఇక నాగచైతన్య భూమిక కాంబినేషన్ మరోసారి రిపీట్ కావడం అభిమానులకు ఆనందాన్ని ఇస్తోంది. గతంలో సవ్యసాచి సినిమాలో వీరిద్దరూ కలిసి నటించారు. దాదాపు 8 ఏళ్ల తర్వాత మళ్ళీ ఒకే ప్రాజెక్టులో కనిపించబోతుండటంతో ప్రేక్షకుల్లో ఆసక్తి పెరిగింది. ఇదిలా ఉంటే నాగచైతన్య మాజీ భార్య సమంత కూడా నిర్మాతగా బిజీ అవుతున్న సంగతి తెలిసిందే. నటిగా ఎన్నో విజయాలు అందుకున్న సమంత ఇప్పుడు సినిమా నిర్మాణ రంగంలో అడుగుపెట్టి తన సృజనాత్మక ప్రయాణాన్ని మరింతగా విస్తరించుకుంటోంది. మరోవైపు త్రలలా మూవీ పిక్చర్స్ పేరుతో నిర్మాణ సంస్థను ప్రారంభించిన సమంత తొలి చిత్రంగా శుభం అనే సినిమాను నిర్మించింది. చచ్చినా చూడాల్సిందే అనే ఆసక్తికరమైన క్యాప్షన్తో ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించింది. అయితే నాగచైతన్య నిర్మాతగా మారబోతున్నారు అనే వార్తతో టాలీవుడ్లో అక్కినేని మాజీ జంట మరోసారి వార్తల్లో నిలిచింది. ఒకప్పుడు స్టార్ కపుల్గా గుర్తింపు పొందిన సమంత నాగచైతన్య ఇప్పుడు విడివిడిగా తమ కెరీర్లలో కొత్త అధ్యాయాలను ప్రారంభిస్తున్నారు. నటులుగా మాత్రమే కాకుండా నిర్మాతలుగానూ వస్తున్నారు. ఇప్పటికే సమంత నిర్మాతగా మంచి హిట్ అందుకుంది. మాజీ భార్య బాటలోనే నాగచైతన్య కూడా మంచి నిర్మాతగా నిరూపించుకునేందుకు సిద్ధమవుతున్నారు. మరి ఈ కొత్త ప్రయాణంలో సమంత అందుకున్న హిట్ను నాగ్ అందుకుంటారో లేదో వేచి చూడాలి.